HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సినిమా సూపర్ హిట్ మీకు మంచి అది పేరు మెరుపు వచ్చింది. చాలా పిక్చర్స్ నేను విలన్ గా మెరుపు చేశాను. గాని. సో నా క్వశ్చన్ అర్ధాంగి ఏంటంటే, మీ మైండ్ సెట్ దొంగ దొంగ తర్వాత అయినా సరే దాని ముందు అయినా సరే ఏదైనా సరే హీరోగా ఒక స్టార్ హీరో మెటీరియల్ అవ్వాలన్న మైండ్ సెట్ తో లేరా? సో ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు నా దొంగ దొంగ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు నాకు ఇక్కడ ఆంటీ ఒక యావరేజ్గా ఆడింది. స్ట్రీట్ ఫైటర్ చేశాను, ఇది చేశాను. వరుసగా ఒక 12-13 పిక్చర్స్ వచ్చింది ఇక్కడ. బదిలీ, అమ్మ నాన్న కావాలి, సహనం, మెరుపు, అక్క బాగున్నావా, ఏమంటి మన అమ్మాయి, చాలా పిక్చర్స్ ఇలా. అవును. యాక్చువల్లీ నా పిక్చర్ మాత్రం ఒక్క రోజులో 6 పిక్చర్స్ పూజ జరిగింది ఓకే. రామనాయుడు స్టూడియోలో అన్నపూర్ణలో. అన్ని పిక్చర్లో రామనాయుడు గారు క్లాపు, లేకపోతే నాగేశ్వరరావు గారు ఇది. నా దగ్గర వాళ్ళు అడుగుతారు ఎన్ని అంటే ఎన్ని పిక్చర్ ఆమె ఇది ఇలా అడిగారండి నా దగ్గర. సో 6 ఫిలిమ్స్ ఒకే రోజు పూజ. సో అప్పుడు అన్నపూర్ణ లేకపోతే ఇది. సో నేను ఆ టైంలో నా క్యాల్కులేషన్ ఎలా అంటే 93-94 ఆ టైంలోనే నాకు ఒక్కొక్క ఫిలింకి 3-4.5 lakhs 5 lakhs అలా. దట్ ఈస్ అ బిగ్ మనీ దట్ టైం. చాలా మీరు చూడండి, ఒక 10 పిక్చర్స్ అంటే అడ్వాన్స్ తీసుకుంటేనే ఒక ఆ టైంలో 10 lakhs మీరు ఒక ఎకరాలుగా గడ్డిపెట్టలో కొనవచ్చు. సో ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో నేనేం ఆలోచించా అంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 13 ఫిల్మ్స్ 12 ఫిల్మ్స్ చేసేప్పుడు మధ్యలో ఒక పిక్చర్ 2 పిక్చర్ ఆడితే కూడా మనకి ఇదవుతుంది అని చెప్పి. అండ్ యునో మోర్ ఇంటూ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ బిజీ యాజ్ అ హీరో. బిజీగా నేను ఉన్నప్పుడు ఒక 10 పిక్చర్ చేయాలి, ఒక 10 ప్రొడ్యూసర్ నాపై బిజీగా ఉండి యాక్టివ్ కూడా నెంబర్ వైజ్ ఉంటుంది. సో ఆ బిజీ అవ్వాలని ఆలోచించినప్పుడు ఆ టైంలో ఏంటండి నాకు 25 years 1995లో ఐ వాజ్ ఓన్లీ నాట్ ఈవెన్ 25 years యంగ్స్టర్ 25 years 26 years ఐఎమ్ డూయింగ్ 10 ఫిలిమ్స్ 12 ఫిలిమ్స్ యాజ్ అ హీరో. తమిళ్లో చేస్తున్నాను. సో అలా ఉన్నప్పుడు ఓకే, మనం ఈ 12 పిక్చర్స్ 13 పిక్చర్స్లో ఎలాగైనా ఒక పిక్చర్ 2 పిక్చర్ మధ్యలో ఆడితే కూడా వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి అది మరి ఏం వర్కౌట్ ఒకే హిస్టరీ క్రియేట్ చేసిన హీరో నేను అనుకుంటున్నావు. అన్ని పిక్చర్ ఫ్లాప్. సార్ మీ సినిమాల్లో నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా వచ్చేసి శ్రీను సార్. వెంకటేష్ గారితో మీకు చాలా సీన్లు ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెంకటేష్ గారిని మీరు ప్రతి సీన్లో డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయనేమో ఒక పెద్ద స్టార్ తెలుగులో, మీరేమో అప్పటికి యాక్టివ్గా ఉన్న ఆర్టిస్ట్. సో ఎప్పుడైనా సరే వెంకటేష్ గారు అభ్యంతరం పెట్టడం, ఇది నన్ను డామినేట్ చేస్తున్నాడు, కథలో భాగమైనా సరే నన్ను తినేస్తున్నాడు, ఇలాంటి ఒక అభ్యంతరం రావడం. మీరు యాక్చువల్గా ఎలా అడుగుతామనంటే ఇప్పుడు మనం నేను ఒకటి నేర్పిన పిక్చర్ చాలా 3 years గ్యాప్ తర్వాత అని చెప్పారు కదా. యాక్చువల్గా చూస్తే ఈ 40 years కెరియర్లో ఒక 1.5 years గ్యాప్. నేను చాలా పిక్చర్ తెలుగులో చేసేప్పుడు మధ్యలో ఫటక్ అని 97లో ఏం పిక్చర్ లేకుండా అయిపోయింది. అప్పుడు ఒక 1 year పిక్చరే లేకుండా ఇంట్లో కూర్చున్నాం. ఆ టైంలో వచ్చిన పిక్చర్ నాకు చీను తమిళ్లో. యాక్చువల్గా సొల్లామలే పిక్చర్ రీమేక్ అది. సో ఆ పిక్చర్ డైరెక్టర్ శశి నా ఇంటికి ఒకరోజు వచ్చి సార్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను తమిళ్లో అని కథ చెప్పేవారు. ఇది మీ క్యారెక్టర్ అని. అది రీమేకే, అది తెలుసు కదా మీకు, తమిళ పిక్చర్ రీమేకే. సో తమిళ పిక్చర్లో ఇంకో బాగా ఉంటుంది. వెంకటేష్ గారు ఏమి ఇన్వాల్వ్ అవ్వదండి. ఐ యాక్చువల్గా నో హిమ్ పర్సనలీ బయట కూడా. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆయన కామన్ ఫ్రెండ్. యాక్చువల్గా వెంకటేష్ కజిన్ అరుణ్ అని చెప్పి వెంకటేష్ బాబు కజిన్ గాట్ మ్యారీడ్ టు నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ ఇంటి పార్టీలను హీ నెవర్ ఆయన చాలా జెంటిల్ మ్యాన్ టు ద కోర్. సో ఆయన అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయితే కూడా అనవసరంగా నేను చేస్తే ఆయన అలాంటి ఈ సమయం పక్కా జెంటిల్మెన్. సో ఇట్ వాస్ రీమేక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. దట్ వాస్ చౌదరి గారు ఫిలిం. అండ్ తమిళ్లో అది సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అవును సార్. ఇక్కడ ఏంటంటే వెంకటేష్ గారు
స్టార్ అయ్యండి స్టార్ అయిన తర్వాత ఆయన నా ఇది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసుకోలేకపోయాం అనమాట. తెలుగు ఆడియన్స్ ఏంటంటే స్టార్ ని అలా చూస్తారు కాబట్టి. అండ్ అలాగే రాజశేఖర్ గారితో కూడా మీరు ఒక సినిమా అవునవును, అది కూడా మీరు చూస్తే వానతపల్లి సూపర్ హిట్ అక్కడ. ఇప్పుడు కూడా అది 1 year ఆడిన పిక్చర్. ఆ పిక్చర్లో ఒక సీన్ ఉంటుంది, విజయకాంత్ నేను పిలిచి కింద నుంచి శాండ్ తీసుకొని ఎంత కౌంట్ చేసి చెప్పంటే ఆయన 1,35,660 మీరు కావాలంటే మీరు, అది చాలా ఫేమస్ సీన్ అది. అది రాజశేఖర్తో తెలుగులో ఏం చేశారంటే, అది నేను విల్లన్ లాగా, ఇదిలో నేను మంచి విల్లనే లేకుండా రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు వి బికేమ్ సో క్లోజ్, అండ్ ఈవెన్ జీవిత గారు, అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ విత్ రాజశేఖర్. సో ఆ టైంలో ఆయన 11 o'clock వస్తారు, ఆయన ఏం ఇది చూసి 1 hour చూస్తారు, అదన్నీ ఏం లేదు. ఈ వాజ్ సో హంబుల్ అండ్ హీ కేమ్ ఆన్ టైమ్, అదని యునో పర్ఫెక్ట్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ వీ బికేమ్ యాక్చువల్లీ రాజశేఖర్ని మీట్ చేసి, ఈవెన్ నౌ ఈ పిక్చర్ బైకర్ తర్వాత ఐ జస్ట్ సెంట్ మై మెసేజ్ అండ్ స్పోక్ టు జీవితం. యాక్చువల్గా రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు వారితో చాలా సంవత్సరాలు కలిసి ఒక జర్నీ చేస్తుంటారు, పరిచయాలు ఉంటాయి, సెట్లో కలిసి ట్రావెల్ అయి ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. రాజశేఖర్ గారు టైంకి రారు, సెట్లో ఇబ్బంది పెడతారు, ఇలాంటి ఎన్నో రకాల నెగిటివ్. నేను ఒక్క టైం అయినా జరుగుతుందని ఆలోచించాను. నేను 6-7 days వర్క్ చేశాను, నాకంటే ముందుకు వచ్చారు ఆయన. ఎందుకు ఆయన మీద ఒక నెగిటివ్, అది ఏమని నాకు తెలియదు. అప్పుడు మారారా నాకు తెలియదు, ఎందుకంటే అందరూ ఇలా చెప్తారు. సరే నేను కూడా రాజశేఖరే కదా అని చెప్తే, ఫస్ట్ నేను వెళ్ళే ముందే ఆయన సెట్లో ఉంటారు. రాను అప్పుడే ఆయన కొత్త, నాకు ఇంకా గుర్తుంది, కొత్త ల్యాండ్ క్రూజర్ అప్పుడే కొన్నారు. ఆ పిక్చర్ అప్పుడు నన్ను పిలిచి, ల్యాండ్ క్రూజర్ చావి ఇచ్చి కావాలంటే డ్రైవ్ చేయి అని చెప్పి. సో హీ వాస్ పర్ఫెక్ట్గా పిక్చర్లో హీ కేమ్, అండ్ అన్ని తర్వాత ముఖం చూసుకునే ఉంటారని చెప్తారు. ఒకసారి చూసి ఇలా చెప్పి ఓకే అని చెప్తారు. నాకేం అలా ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. పర్సనల్గా ఎలా ఉంటారు అంటే యాజ్ ఎ పర్సన్గా. ఆ తర్వాత మేము ఇంకొక పిక్చర్ వర్క్ చేశాను. ఆ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఆ పిక్చర్ నేను వారి ప్రొడక్షన్ హౌస్ సొంత ఓన్ కాదు, ఈ ఏ ఆర్ట్స్ ఓకే మహేంద్ర వాళ్ళు ఒక పిక్చర్ చేశారు, ఈయన డబుల్ యాక్షన్. అందులో ఆల్మోస్ట్ వర్క్ 20-25 days. వి ఎంజాయిడ్, లైక్ జాలీగా జోక్ ఇది చేయడం, అది ఆయనతోనే భోజనం చేయడం. సో ఆ పిక్చర్ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చారు ఆయన. ఇంతకుముందు ఏదో ఒకసారి చేశారేమో నాకు తెలియలేదు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఇస్ వెరీ కూల్ మ్యాన్. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే కొన్ని నిజాలు తెలుస్తాయి అనమాట. నో ఈజ్ అ వెరీ వెరీ వెరీ, ఫోన్ చేస్తే కూడా ఒక ఆర్టిస్ట్లో ఆయన తీస్తారు ఫోన్, లేకపోతే ఫోన్ చూసి ఏమని రిటర్న్ ద కాల్, అలాంటి ఒక మనిషి ఆయన. అండ్ మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇది